టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు సిటీ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి ఎన్టీఆర్ వీరాభిమాని ప్రముఖ కళాకారులు పిన్ను గంగాధర్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాజధాని అమరావతిని దేశంలోనే ప్రసిద్ద క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దుతారని ఘంటాపథంగా చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఐటీ హబ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో నిలపడంలో చంద్రబాబుకు మించిన సమర్థులు లేరన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజులు సంపూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా సింహపూరి ప్రజానికానికి నమస్కారాలు. ముఖ్యంగా జిల్లా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి, అదేవిధంగా సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా నుడా చైర్మన్ అయినటువంటి మా సేనన్నకి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్క నెల్లూరే కాదు, గ్రామాల్లో బ్రహ్మాండంగా అన్నదానం చేశారు, వస్త్రదానం చేశారు, ముఖ్యంగా వైద్యాన్ని అందించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా పత్రికల ద్వారా, మీడియా సోదరుల ద్వారా చూసాము. ముఖ్యంగా ఒక్క 29 రాష్ట్రాల్లోనే కాకుండా అనేక దేశాల్లో బాబు గారి కార్యక్రమం జరుపుకోవటం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా బాబు గారికి కలియుగ దైవమైనటువంటి శ్రీ మహావిష్ణు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అమరావతి అనేది గత 5 సంవత్సరాలు ఇటుకరాయి పెట్టిన పాపాన పోలేదు, పారతో పారడు మట్టేసిన పాపాన పోలేదు. ఉత్త పుణ్యానికి 5 సంవత్సరాలు గడిపేశారు. బాబు గారు అమరావతిని 100 కిలోమీటర్ల వేగంతో ముందుకు తీసుకెళ్తాడు అనే ఒక ఆలోచన ముఖ్యంగా యువతలో కలిగింది. ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి ముఖ్యంగా భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా సెంట్రల్లో కూడా బాబు గారి మీద నమ్మకంతో అమరావతిని అతి తొందరలో 11 నెలలుగా గత 11 నెలలుగా చిన్న యాక్టర్లు కూడా ఎక్కడ ఖాళీ. బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా తోటి కళాకారులు జయరాజు గారు, శ్రీనివాసరెడ్డి గారు, మస్తానయ్య గారు, శేషారెడ్డి గారు, మధురెడ్డి గారు, మాధవరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే